ఏముంది, కట్నాలు కానుకలు ఇవ్వడాలు పుచ్చుకోవడాలు అన్ని వివరంగా చెప్పేశాను. మా చెల్లాయి సంగతి ఏమైనా అడిగారా? వాళ్ళేమీ అడగలేదు, నేనే చెప్పేశాను. చెప్పేశారు? అందరి సంగతులు చెప్పేశాను. నా సంగతి కూడా. ఇంతకీ వారు ఏమన్నారు? వారే స్వయంగా వచ్చి పిల్లని చూసుకుంటామన్నారు. ఎప్పుడు వస్తారో? వచ్చే ముందు ఉత్తరం రాయమన్నాను. నువ్వు రాయమంటే రాస్తాడటయ్యా, ఎప్పుడు అదాటును దిగుతాడు, మన కొంప మురుగుతుంది. ఇదటయ్యా, నిన్ను పంపితే నువ్వు చేసుకోతే నిర్వాహకం. పోవయ్యా, ఆయన చెప్పిన మాటలు చెప్పాను. ఆయన అదాటును వస్తే నీకెందుకు, గిదాటును వస్తే నీకెందుకు. వస్తానమ్మా. ప్రభాకర్ లేరా, దాకా ఎక్కడ తిరుగుతున్నావురా? మా పంతులు గారి కాలు విరిగితే చూడ్డానికని వెళ్ళానమ్మా. మీ పంతులు గారి కిందటి నెలలోనే కదా కాలు విరిగింది అన్నావు. అప్పుడు బెణికింది రెడ్డు, ఇప్పుడు విరిగింది. నీకు మా తెలుసున్నట్టు చెప్తున్నా. నేను ఏమనుకున్నాను చెల్లాయ్, మనవాడు దారిలో పడుతున్నాడు, ఆలోచించకుండానే అబద్ధం చెప్పేశాడు. పైకి వచ్చే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరమే చేసేస్తారా అబ్బాయిల పెళ్లిళ్ళు? అవునమ్మా, ఇప్పుడు ఆ పని మీదే ఇక్కడికి వచ్చాను. ఈ ఊళ్ళోనా? ఎవరి పిల్లలు? అదే గుండమ్మని ఉన్నారటగా. గుండమ్మ కూతుళ్ళ? అబ్బో, ఆమె గురించి చాలా కథలు ఉన్నాయి. తెలుసు, తెలుసుకునే వచ్చా. చూద్దాం చూద్దాం. రష్యాలు 60 సేర్లు పాలు ఇచ్చే ఆవు. పాలా పంచుతావా? నమస్కారం అండి గంటయ్య గారు. ఏమిట్రా ఇక్కడున్నా? మీ తల వల్ల అయ్యరు ఉద్యోగంలో తీశాడుగా, ఎక్కడన్నా పని ఉంటే ఇప్పించండి. పనా? ఒరే, చేసేవాడికి బోలెడంత పని ఉందిరా. ఓడిలేవయ్యా, ఈ ఇంట్లోనే నాకు పని ఇప్పించేది. నేను తప్పించాను. వదవయ్యా, ఈ ఇంట్లో ఎవడ పని చేస్తాడు? ఏనుగులో వచ్చినాడు పీరుగా అయిపోతాడు. బాబు 4 రోజులు ఉండరా, తర్వాత ఇంకెవడైనా పెట్టుకుంటాను. ఏమయ్యో, 4 రోజులు కాదు కదా, 4 నిమిషాలు కూడా ఉన్నాను. నువ్వే ఉండు. చూడండి, పనులు లేవు అని ఒకటే ఏడుపు. తీరా పని చూపిస్తే ఇది వీళ్ళ పొగురు. గుండమ్మ గారు ఇదేనా? లేకపోతే అడుగుకు పారిపోతాడు. తమది ఈ ఊరు కానట్టుందే. కాదులేండి, తెలుస్తూనే ఉందిలేండి. లేకపోతే ఈ ఊళ్ళో ఇల్లు తెలియనాడు ఎవడుంటాడు. ఇంతకీ తమది ఎవరు? వీరాపురం. నా పేరు రాంభద్రయ్య. రామభద్రయ్య గారు మీరేనేమిటి? వచ్చే ముందు ఉత్తరం రాస్తాన్నారటగా. ఏదో తొందరలో వచ్చానులే. కాదులేండి, అనుభవజ్ఞులు అలాట్టుగా వస్తే అంతా బయటపడిపోతుందని. సరే, వస్తే వచ్చారు, నేను ఉండగానే వచ్చారు, లేకపోతే కొంప మునిగిపోయేది. గుండమ్మ గారికి మీరు ఏమవుతారు? ఏమవుతాను? ఎగరేసి పగలేస్తే 2 చక్కెర అవుతాను. వరుస కన్నా ఇది జీతం బట్టి లేదు, గుమస్తాని. మీ పేరు? కంచు గంటయ్య. ఇంటి పేరు కంచు, నా పేరు గంటయ్య. గంటయ్య? పేరు వినొద్దు, అలా ముర్చిపోయారు. కానీ చాలా పెద్ద గాఢందులేండి. మా అమ్మకు పిల్లలు బతకపోతేను ఆ పేరు పెట్టారు. ఆమె ఠాన్ చచ్చింది, నేను మాత్రం బతికాను. రండి.